భారత సంస్కృతిలో భాగమైన యోగా నేడు విశ్వవ్యాప్తమైంది. సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలన్నిటినీ ఒకే తాటిపైకి తెచ్చింది. ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యోగాసనాలతో రోజును ప్రారంభిస్తున్నారు. శరీరానికి దృఢత్వాన్ని, మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే ఈ ప్రాచీన విద్య ప్రాధాన్యతను ఐక్యరాజ్యసమితి గుర్తించి దశాబ్ద కాలం దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యోగా క్రేజ్ వరల్డ్ వైడ్ గా నానాటికి పెరుగుతూనే ఉంది. వేదకాలంలో పుట్టి హిమాలయాల నుంచి ఇళ్లల్ల ముంగిట దాకా చేరిన మహోన్నత కళ యోగా. కేవలం శారీరక వ్యాయామం కాదు, ఆత్మను, శరీరాన్ని ఏకం చేసే ఒక దివ్య సాధన. భారత్ ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన కానుక యోగా. భాషలు వేరైనా, దేశాలు వేరైనా యోగాసనాల ముందు ప్రపంచమంతా ఒక్కటవుతుంది. అమెరికా నుంచి ఆఫ్రికా దాకా, లండన్ నుంచి టోక్యో దాకా నేడు విశ్వమంతా యోగా మంత్రంతో పులకరించిపోతుంది. ఒకప్పుడు యోగా అంటే కేవలం మనుషులు, వృద్ధులకే పరిమితం అనుకునేవారు. కానీ నేడు ట్రెండ్ మారింది. ఐటీ ఉద్యోగుల ఒత్తిడిని దూరం చేయాలన్నా, సినీ సెలబ్రిటీల ఫిట్నెస్ రహస్యమైన, క్రీడాకారుల ఏకాగ్రతకైనా యోగా ఒక్కటే శరణ్యమైంది. జిమ్ల కంటే యోగాశాలలకే నేటి యువత జై కొడుతుంది. మారుతున్న కాలంతో పాటు యోగా కూడా అప్గ్రేడ్ అయింది. కార్పొరేట్ ఆఫీసుల్లో డెస్క్ యోగా పేరుతో ఉద్యోగుల ఒత్తిడిని తగ్గిస్తున్నారు. అటు డిజిటల్ స్క్రీన్లకు అలవాటు పడుతున్న నేటి తరం పిల్లలకు ఏకాగ్రత పెంచడానికి ప్రాణాయామం, ధ్యానం ఎంతగానో తోడ్పడుతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా బాలల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి యోగా ఒక నిత్య జీవిత భాగస్వామిగా మారిపోయింది. జూన్ 21 అంటేనే ప్రపంచానికి గుర్తొచ్చేది అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతకంటే ముందుగా గుర్తొచ్చే ముఖం ప్రధాని నరేంద్ర మోదీ. ఐక్యరాజ్యసమితి వేదికగా తానే స్వయంగా ప్రతిపాదించి నేడు ప్రపంచంలోని 180కి పైగా దేశాలు ఒకే రోజు యోగాసనాలు వేసేలా చేసిన ఘనత మోదీదే. మోదీ హయాంలో యోగా కేవలం ఒక శారీరక వ్యాయామంగా మిగిలిపోలేదు. అది భారతదేశ సాఫ్ట్ పవర్గా మారింది. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం అనే నినాదంతో గ్లోబల్ హెల్త్ కేర్ ఎజెండాలో యోగాను చేర్చారు. ప్రతి ఏటా మోదీ ఇచ్చే యోగా డే థీమ్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్గా మారుతుంది. ఒకప్పుడు యోగా అంటే కేవలం కొద్దిమంది సాధువులు, ఋషులకు సంబంధించినది అనే భావన ఉండేది. కానీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ దీని రూపురేఖలను మార్చేశారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించాలని మోదీ ప్రతిపాదించడమే ఒక చరిత్ర. రికార్డు స్థాయిలో 180 దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపడం మోదీ దౌత్య విజయానికి నిదర్శనం. దేశాల సరిహద్దులను దాటేసి ప్రపంచ మానవాళిని ఆరోగ్య సూత్రంలో ఏకం చేసింది. భారతదేశ పురాతన సంస్కృతికి ప్రతీక అయిన యోగా విద్య నేడు అంతర్జాతీయ జీవన విధానంగా మారింది. ఈ యోగా దినోత్సవం కేవలం ఒక రోజు వేడుక కాదు, నిరంతర ఆరోగ్య భారత్ శపథం. విశ్వగురు స్థానంలో భారత్ను నిలబెట్టిన అద్భుత శక్తి. శరీరానికి దృఢత్వం, మనస్సుకి ప్రశాంతత, ఆత్మకు సంతృప్తినిచ్చే ఏకైక మార్గం యోగా.